నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. బయట బాగా వర్షం పడుతుంది, వాతావరణము చల్లగా ఉంది కాబట్టి మనము వేడివేడిగా గ్రీన్ టీ చేసుకుని తాగుదాం. ఇది మామూలుగా జలుబు జ్వరము ఉండేటప్పుడు కూడా ఇలా చేసుకుని తాగితే బాగా తగ్గుతుందండి. గొంతు నొప్పి లేకుండా ఉంటుంది. చాలా మంచిది కూడా హెల్త్కి. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకుని ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. అల్లం కొద్దిగా దంచి వేశాను. పుదీనా ఆకులు ఒక 10 వేస్తున్నాను. తులసి ఆకులు కూడా వేస్తున్నానండి. అవి కూడా ఒక 10 వేస్తున్నాను. తులసి కూడా వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది తులసి ఆకులు. గ్రీన్ టీ ప్యాకెట్ ఉంది కాబట్టి అది కూడా దీనిలో వేస్తున్నానండి. అది వేయకపోయినా స్కిప్ చేయొచ్చు. అంతేనండి. ఎక్కువసేపు ఇది కాచకూడదు. ఒక 30 సెకండ్స్ మాత్రమే వేడవ్వాలి. ఎందుకంటే ఎక్కువసేపు కాగితే కొంచెము చేదొస్తుంది. కొద్దిగా బెల్లం వేస్తున్నాను. మనము తేనె కూడా వేసుకోవచ్చు. అస్సలు పంచదార మాత్రం వేయకండి. తేనె వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ కాగితే అసిడిటీ కూడా ఫామ్ అవుతుందండి. కాబట్టి ఒక 30 సెకండ్స్ కన్నా పైన కాచకూడదు. ఈ విధంగా కాచి వడకట్టుకున్న తర్వాత మనం కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ట్రై చేయండి. బయట వర్షం పడుతుంది కదా.